మునుగోడ్ బై ఎలక్షన్లో మరి ప్రచారం రసవత్తరంగా జరుగుతుంది. ప్రస్తుతం మనము చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 37, 41 బూత్ వార్డులో మరి ప్రచారం ఇస్తున్నటువంటి మరి గట్టిగా విజయ్ కుమార్, అలాగనే గట్టిగా అజయ్ కుమార్, వనం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారంటే తెలుసుకుని ఎలా ఉంది ప్రచారం? ప్రచారం జోరుగా సాగుతుంది. ఏ ఇంటికి పోయినా కూడా, ఏ వ్యక్తిని అడిగినా కూడా రాజగోపాల్ రెడ్డి గారితో మాకు వ్యక్తిగత అనుభవం ఉంది. మా కుటుంబాలకు అనేక విధాలుగా ఆయన సహాయం చేసిండు. కరోనా సమయంలో కూడా ఎవరు కూడా రాని సమయంలో ప్రతి ఇంటికి కూడా కూరగాయలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి 2 నెలల పాటు మాకు ఆయన ఉచితంగా అందించిండు. అంతేకాదు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 10th క్లాస్ మెటీరియల్ సప్లై చేసిండు. ప్రతి ఇంటికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఆ ఇంట్లో ఒక యాక్సిడెంట్ అయినా లేకపోతే ఒక అనారోగ్యం పాలైనా సొంత ఖర్చులతోటి ఆయన మమ్మల్ని ఆదుకున్నాడు. ఇవాళ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నా కూడా ఎలాంటి మేలు మాకు చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా కనపడలేదు. రాజగోపాల్ రెడ్డి గారు ఏ పార్టీ అనేది మేము చూడము. ఆయన ఏ పార్టీలు ఉన్నా ఆయనకు మాత్రమే మేము ఓటేస్తాం. మాకు ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రధాన వనరు అయినటువంటి వ్యవసాయ నీళ్లు, సాగునీరు అందించేటువంటి పిల్లాయిపల్లి కాలువను ఆయన సొంత ఖర్చుతోటి సుమారుగా 20 కోట్లతోటి ఆయన సొంత ఖర్చుతోటి ఆయన జేసీబీలు, ఆయన టిప్పర్లు, ఆయన సొంత మెటీరియల్ పెట్టి ఆయన పిల్లాయిపల్లి కాలువ తీసి ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా చేసిండు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ కాలనీలలో ముత్యాలమ్మ గుడి కోసం ఆయన సొంత ఖర్చులతోటి 2 లక్షలు, 5 లక్షలు ఇట్లా ఇచ్చి ప్రతి ఎస్సీ కాలనీలో కూడా గుడి కట్టించే ప్రయత్నం చేసిండు. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహాయపడ్డ రాజగోపాల్ రెడ్డి గారికి మేము ఓటేస్తామనేది అందరు చెప్తున్నారు. ముఖ్యంగా యువత అయితే ఈ ప్రాంతంలో ఉన్న యువత మోడీ గారి పట్ల ప్రత్యేక అభిమానంతో ప్రపంచ దేశాలలో భారతదేశం తల ఎత్తుకొని తిరిగే విధంగా మోడీ గారి వల్లనే వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం వల్ల ఇవాళ దేశం తలెత్తుకుంటుంది. ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఇవాళ భారతదేశం వచ్చిందంటే దానికి మోడీయే కారణం అని చెప్పి యువత నమ్ముతుంది. యువత మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి గారు కలిస్తే తప్పకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సంవత్సరం తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని చెప్పి యువత నమ్మకంతో, పట్టుదలతోటి ఈ ఎలక్షన్లలో రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపేయాలని చెప్పి ముక్త కంఠంతో కోరుతున్నారు. మహిళలు కూడా, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ యొక్క రాక్షస పాలనలో, టీఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు రావు, మోడీ ప్రభుత్వం కూడా తెలంగాణలో వస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు కూడా నమ్ముతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా మేము ప్రచారానికి పోయినప్పుడు నవ్వు ముఖంతో స్వాగతం చెప్పి తప్పకుండా వేస్తాం బిడ్డ, మీరు ఎన్నిసార్లు తిరుగుతారు, మీకే ఓటేస్తాం, ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువస్తామని చెప్పి చెప్పడం మాకు సంతోషంగా ఉన్నది. దిగునీకృత ఉత్సాహంతో, వాళ్ళు ఇచ్చే ధైర్యంతో ఇంకా మేము గడప గడప కూడా వెళ్ళి బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నాం. 6వ తారీఖు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి మేము దీపావళి పండుగ కూడా పోలేదు, ఇంటికి పోలేదు ఎవరం. 6వ తారీఖే మాకు దీపావళి. 6వ తారీఖు నాడు చౌటుప్పల్లో పెద్ద ఎత్తున దీపావళి పండుగ చేసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు ఈ 41, 37 ఇంతకుముందు అజయ్ గారు మాట్లాడినట్టు ఈ డివిజన్ ఈ వార్డు ఇన్ఛార్జెస్ లాగా మేము వచ్చినాం. ఇక్కడ చూస్తున్నాం, వాతావరణం చూసినాం మేము. అంటే ఏదైతే కంటిన్యూటీ హుజూరాబాద్, మన దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసి ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో దాని కంటిన్యూషన్ లోపల ఇది ఎలక్షన్స్ జరుగుతుంది. ఆ టెంపో ఏదైతే మేము అక్కడ చూసినామో ఆ 3 కాన్స్టిట్యున్సీలలో సేమ్ టెంపో ఇక్కడ ఏదైతుంది. 100,000 కోట్లు వెదజల్లుతున్నప్పటికి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ 23 లోపల తెలంగాణలో ఖాయం అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇది సెమీఫైనల్ కింద ప్రజలు భావిస్తారు. ఇప్పుడు దీని లోపల ఒక ఇన్సెక్యూర్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూసినట్టయితే ఈ 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, ఈ అసలు ఈ లోకల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఈ పెడుతున్నటువంటి పెట్టుబడి అసలు ఏడో చూడలేదు. నార్త్ ఇండియన్ బీజేపీ ఇన్ఛార్జెస్ ఇక్కడ తిరిగినప్పుడు ఇక్కడ ఒక మండల్లో పెట్టే ఖర్చుతో అక్కడ ఒక ఎంపీ గెలుస్తాడు, అంత వెదజల్లుతున్నారు అనేది. అయితే ఇది ఏం లేదు, ఇది ఒక ఫ్రస్ట్రేషన్. ఇంకోటి జనాలలో కూడా ఆలోచన ఉన్నది, డబ్బులన్నీ కూడా మన డబ్బులే మనకు తిరిగిస్తున్నారు, తీసుకొస్తే నష్టం లేదు, కానీ మన మనస్సాక్షికి మనం వేద్దాం. వాస్తవంగా ఏదైతే ఈ దేశం మీద, దేశం కోసం, ధర్మం కోసం ఈ మంచి పరిపాలనా వ్యవస్థ పట్టుతో ఉన్నటువంటిది దేశమంతా ట్యూన్ అయింది. కాశ్మీర్ ఇష్యూ, అయోధ్య ఇష్యూ మేము పోతే ప్రజలు వాపస్ చెప్తున్నారు మాకు.
మీరందరూ ఏం టెన్షన్ పడకండి. మేము అవసరం వస్తే కొందరైతే లేడీస్ పన్నులు బంద్ చేసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి 500-1000 రూపాయలు తీసుకొని వాళ్ళ సభలకు పోతున్నారు, వాళ్ళ కండవలు వేసుకొని. మీరేం టెన్షన్ పడకండి, అది మేము ఉపాధిలాగా మేము పోతున్నాము, మేము వచ్చిన తర్వాత బీజేపీకి వేసాం ఇది మా అని వాళ్ళు అంత క్లారిటీతో ఇస్తున్నటువంటిది ఈ వాతావరణం ఎక్కడ చూడలేదు. ఇంత వివేకంగా వీళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్ చదువుకోలేనటువంటి ఓటర్లు అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. వాళ్ళు వాళ్ళ విజ్ఞత కూడా వాళ్ళ యొక్క కమిట్మెంట్ చూపిస్తున్నారు అన్నమాట. మోదీ ఈ తెలంగాణ సర్కార్ కూడా 23లో ఇది వస్తుంది, ఇది సెమీఫైనల్ లాగానే భావిస్తున్నారు. లేకపోతే రాజీనామా చేయాల్సినటువంటి కర్మ ఆయనకి ఏమున్నది, ఇంకో సంవత్సరం ఇట్లనే ఉంటే అన్అటాచ్డ్ మెంబర్ లాగా అసెంబ్లీలో ఉంటే కొనసాగితే ఆయనకు వచ్చిన నష్టం ఏముంది, బీజేపీకి వచ్చిన నష్టం ఏంది. కానీ ఇది ప్రజల యొక్క ట్రెండ్, దాని రోజు 23లోకి తీసుకుపోయే దాంట్లో భాగంగానే వాళ్ళు చేశారు. అంతే గడిస్తోని పనిచేస్తున్నారు. మంచి పట్టుదలతోని కార్యకర్తల కమిట్మెంట్, బాడీ లాంగ్వేజ్, మైండ్ సెట్ చూస్తుంటే ఇది కమలం ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో వస్తుంది. వీళ్ళ ఈ రోజుకి ఇప్పుడు చూస్తుంటే ఏ ఊర్లో చూసినా ఒక 10 ఆర్టీసీ బస్సులు ప్రతి గ్రామం లోపల పొద్దున 7 గంటలకే వస్తున్నాయి. వాళ్ళకి దావత్లకు తీసుకుపోతున్నారు. ఈ అవుట్ ఆఫ్ మున్గోడు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ లోపల ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నం, అక్కడ ఎల్బీ నగర్ చుట్టుముట్టు ఉన్నటువంటి కానీ అటు చిట్యాల అవతలకు కానీ ఈ కాన్స్టిట్యున్సీ అవతలకి తీసుకుపోయి ప్రతి గ్రామం లోపల ముంచి తీస్తున్నారు. దాని లోపల వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అదే విషయం మాట్లాడుతున్నారు. దావత్ ఇచ్చినప్పుడు తీసుకొచ్చే నష్టమైంది, ఇప్పుడు వరి కోతలే ఉన్నాయి, అది కూడా ఇప్పుడు మేము అన్నా మాకు లేబర్ దొరకలేరు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంట్లో కూర్చునే బదులు మేము పోయి దావత్కి పోయేస్తాం, 4 పైసలు కూడా వస్తాయి. ఇప్పుడు కొందరు కాడ వాళ్ళు డిమాండ్స్ కూడా పెట్టినట్ట, మొత్తం మా ఊర్లో ఉన్నటువంటి వరికోత మిషన్ మీరు పెట్టుకున్నట్టయితే మీకే ఓటేస్తామంటే ఊరంతా వరికోత మిషన్లు పెట్టి గోపిస్తారట. గమ్మత్తుగా ఉంది. కానీ దాని లోపల వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ కూడా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా మీరు తీసుకోకూరి, మన డబ్బులు మనకు అట్లీస్ట్ రాజీనామాతో ఇంత స్పందన వచ్చింది. మారోకు మళ్ళీ చూస్తున్నారు. మా కాన్స్టిట్యున్సీ గురించి ఇప్పుడు డెవలప్మెంట్ హుటాహుటిన రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు, ఇవన్నీ కనెక్టివిటీలు అన్నీ కూడా జరుగుతూ ఉంటే చూస్తున్నారు. రాజీనామా లోపల ఇంత బలం ఉందని మాకు కూడా తెలియదు. మంచి పని చేసిండు సార్, ఆయన డెఫినెట్గా గెలిపిస్తాం. ఈసారి గెలిపించినప్పుడు మళ్ళీ 1 ఇయర్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్. దాని లోపల రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. దాంట్లో మంత్రి కూడా అవుతారని ప్రజలు చెప్తున్నారు. మేము పోతే మాకే ఒక రకమైనటువంటి మోరల్గా మమ్మల్ని బూస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా కమిట్మెంట్తో ఉన్నది. అజయ్ భాయ్ చెప్పినట్టు చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుంటాం, వాళ్ళు ఇయ్యనియండి మన పైసా అనేది. ఇంకోటి ఏంటంటే ధర్మయుద్ధం లాగా ఉంది. 5 పాండవులు అయితే 100 మంది కౌరవులు ఉన్నా కూడా ధర్మం అధర్మం పక్షాన జరుగుతున్నటువంటి యుద్ధంగా భావిస్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేస్ వచ్చినా, ఎన్ని వరాలు గుప్పించినా, ఎంతమంది ఇది చేసినా కూడా మనకు పోయేది ఏం లేదు, ఇది గెలుపు ఖాయం అనేది. ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి దుబ్బాక, హుజురాబాద్లు గెలిచిన తర్వాత ఉత్తర తెలంగాణ లోపల ఇది హైదరాబాద్ దగ్గర ఉన్న చౌటుపల్ల డెఫినెట్గా దీని ఇంపాక్ట్ హైదరాబాద్ ఉంటుంది. వాళ్ళు చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ మనకు 2-3 గంటలు పడుతుంది. కాబట్టి అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాళ్ళు అపీజ్మెంట్ కింద హిందూ ఓట్ బ్యాంక్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసిండ్రు. లిటరల్గా వాళ్ళు మైనార్టీస్ని వేసుకున్నారు. చేయాలి, మైనార్టీస్కి అందరికీ చేయాలి, కానీ ఓన్లీ అపీజ్మెంట్ కింద లార్జర్ సెక్షన్ని వాళ్ళు దూరం పెట్టిండ్రు. అవన్నీ వీడియోలు మాట్లాడుతారు. ఇది హైదరాబాద్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంది అనేది మాకు అర్థమవుతుంది ఈ ఆస్పెక్ట్లో కూడా. కాబట్టి డెఫినెట్గా ఈ ఎలక్షన్ గెలుస్తున్నారు. 23లో ప్రభుత్వం మారుతున్న భారతీయ జనతా పార్టీది డబుల్ ఇంజన్ సర్కార్ ఈడ కూడా వస్తుంది. ఈ మనకి అన్నీ కూడా ఇండస్ట్రియలైజ్ ఏరియా, ఇదంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ ఉన్నది. అన్ని కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారు. చాలామంది కూడా పాజిటివ్గా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు కొనసాగుతున్నారు. దాంట్లో మాకు కూడా అదే కనబడుతుంది. 6వ తారీఖు నాడు దీపావళి డెఫినెట్గా జరుగుతుంది. జై శ్రీరామ్.